రిక్వెస్ట్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం సో ఎన్కే గారిని వేదనరాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలింతో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తున్న డైరెక్టర్ ఎన్కే గారు విల్ స్పీక్ నౌ. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీజర్ అండి. ముందుగా మీడియా బ్రదర్స్ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఒక చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మీరే ఉన్నారు, మీరే తీసుకెళ్తారు. సో ఇదే స్టేజ్ మీద ఇది నా 3వ సినిమా. అంటే ముందు చిన్న సినిమాలు 2 చేశాను. ఇది ఒక మ్యాక్సిమం బడ్జెట్తో రావడం జరిగింది. ఇంకొకసారి మీడియా సభ్యులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మొత్తం అందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. డెఫినెట్గా ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మీరు తీసుకెళ్ళాలి, మీరే ఇంకో సినిమాతో మేము ఈ స్టేజ్ మీదకి వచ్చేటట్టు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నిర్మాత విషయానికి వస్తే, ఒక ప్రాణ స్నేహితుడు నిర్మాత అయితే మన సినిమా ఎలా చేయొచ్చు అనేది ఈ పాడేరు 12 మైలు. సో హాస్టల్ నుండి స్కూల్ వరకు నా ఫ్రెండు నేను అంటే చాలా అవన్నీ చెప్పుకుంటే పెద్ద కథ. బట్ కేవలం నేను తీసిన సెకండ్ మూవీ వాళ్ళ ఊరిలో, మా ఫ్రెండ్ వాళ్ళ ఊరిలో వాడడం 1 వీక్ ఆడింది. ఆ 1 వీక్ ఆడిన తర్వాత నా వర్క్ నచ్చి, అరే ఇలా చిన్న సినిమా కాదు, మంచి బడ్జెట్ సినిమా చేద్దామనే ఉద్దేశంతో ఈ సినిమా ఇంతవరకు వచ్చిందండి నా స్నేహితుడు వల్ల. అరే నువ్వు సారీ స్టేజ్ మీద రే అంటున్నాను. డెఫినెట్గా నువ్వు మంచి నిర్మాతగా ఉండాలి, నాలాంటి డైరెక్టర్ చాలామంది అవకాశాలు ఇవ్వాలి. సో ఈ కలమ తల్లి నిన్ను పూర్తిగా మెచ్చుకోవాలి, ఓకేనా? ఇకపోతే ఈ సినిమా నేను ఫస్ట్ మేము అనుకున్న బడ్జెట్ ఒకటి, తీసుకున్న యాక్టర్స్ ఒకటి. అయితే ఎప్పుడైతే నేను ఆ మోదకొండమ్మ తల్లి పాదాల దగ్గర ఎప్పుడైతే నేను క్లాప్ కొట్టానో ఈ మూవీ, ఆ రోజే తల్లిని అడిగానమ్మా, ఎంత దూరం తీసుకెళ్తావు తీసుకెళ్ళు అని చెప్పి ఆ తల్లిని ఒకటి అడిగాను. అలా అడగడం వల్ల మొట్టమొదట ఏదో చిన్న చిన్న యాక్టర్స్ నేను అనుకున్నా, అలాగ సత్యం రాజేష్ భయ్య వరకు కూడా ఈ సినిమా వచ్చింది. ఎప్పుడు కూడా కొత్త డైరెక్టర్ కదా అన్న ఎప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. భయ్య షార్ట్ రెడీ అంటే వచ్చేవారు, చేశారు. శ్రవణ్ గారు కానీ, ప్రభాకర్ భయ్య కానీ, సో వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నటీనటులు అందరూ కూడా చాలా సపోర్ట్ చేసుకొని సినిమా ఇంతవరకు తీసుకొచ్చారు. రాజేష్ భయ్య నేను ముందుగా చెప్పలేదు, నిన్న మీకు చెప్పాను. ఈరోజు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. శ్రవణ్ భయ్య మీకు కూడా, అంటే ఈ టెన్షన్ నుండి మీకు కాంటాక్ట్ కూడా నేను రాలేదు, చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రభాకరన్ గారు వద్దాం అనుకున్నారు, అయితే ఆయనకి ఐస్ బాగలేదు. సో నెక్స్ట్ ఈవెంట్కి వస్తానని చెప్పారు. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఒక చిన్న సినిమాని మీరందరూ కాపాడండి. ఇంకా ఇలాంటి నిర్మాతలు, నాలాంటి డైరెక్టర్స్ ఇంకా ముందుకు వస్తారు. ఇంకొకసారి పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి, ఉత్తరాంధ్ర ఆరాధ్య దేవం ఆ తల్లికి ఇంకోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీడియా సభ్యులందరికీ, బ్రదర్స్ మీరే ఉన్నారు, మీరే చేయాలి. సో ఈ ఈవెంట్ ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసినటువంటి మన పిఆర్ఓ బ్రదర్ శ్రీధర్ గారు, సో హ్యాపీ బ్రదర్. ఒక 2 డేస్లో మీరు నాకు పరిచయం అయ్యారు, చాలా బాగా చేసుకొచ్చారు ఇంతవరకు. సో ఇది ఇంకా మీరు తీసుకెళ్ళాలి, ఓకేనా? తీసుకెళ్తారని పూర్తిగా నమ్ముతున్నాను. డిటిఎస్ రాజశేఖర్ గారు, సో అసలు ఆయన ఏజ్కి మనం చెప్పేదానికి సంబంధం ఉండదు. బట్ ఏది బాగోపోతుంది, కరప్షన్ ఇమీడియట్లీ రాత్రి 1 గంటనే సరే కూడా చేసి ఇచ్చారు, చాలా థ్యాంక్స్. అలాగే పిఆర్ బ్రదర్, ఆర్ఆర్ వేసినటువంటి పిఆర్, సో థ్యాంక్స్ బ్రదర్, మంచి బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. అలాగే ఈ మూవీకి ఆల్మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ డెఫినెట్గా పరిచయం చేయాలి. అయితే ఈ సినిమాకి ట్యూన్స్ నేనే కట్టుకున్నా, లిరిక్ నేనే రాసుకున్నా, సాంగ్స్ పాడింది కూడా మ్యాక్సిమం నేను దగ్గరుండే సింగింగ్ చేసుకున్నాను. అయితే ప్రోగ్రామర్తో ప్రోగ్రామింగ్ చేసుకున్నాను, టైటిల్ కార్డు ప్రోగ్రామర్ని వేసుకున్నాము, అది కూడా మన ఈ సందర్భంగా చెప్పాలి. ఓకే, కెమెరామెన్ జి అమర్, ఆ కుర్రోడు రాలేనంటున్నాడు ఇంకా. సో నెంబర్ 1 కెమెరామెన్, అంటే ఏది చెప్పినా చిరాకు పడకుండా చాలా కంఫర్టబుల్గా చేశారండి. అలాగే డే నైట్ పాడేరులో నైట్ వర్క్లు అంటే చాలా రిస్క్, 100 మంది క్రౌడు, ఎవరికి చిన్న ఒక చీమ కుట్టినా, ఒక పాము కుట్టినా ఇంతవరకు వచ్చేవాళ్ళం కాదు మేము. అవన్నీ కూడా దేవత మోదకొండమ్మ తల్లి కాపాడుతూ చివరికి ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఆ మహాతల్లి. డెఫినెట్గా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళి ఇంకా పదే మీ అందరితో పాటు ఓ మంచిగా రాజేష్ భయ్య సపోర్టింగ్, గ్రేట్ భయ్య. నేను చెప్తున్నాను, ఏదో అంటే మీరు చాలా సినిమాలు చేశారు, పెద్ద డైరెక్టర్స్తో పనిచేశారు మీరు, కానీ
ఆ బ్లడ్ సీన్ ఒకటి ఉంటుంది ఎక్స్ట్రాండర్. రేపు సినిమా చూద్దాం మనం సరదాగా ఎంబీలు వేసుకొని. బ్రదర్ మీరు కూడా రావాలి ఒకసారి. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు పాడేరు నుంచే రావడం జరిగిందా? అదే అమ్మవారు రియల్గా అంటే మీరు అక్కడి నుంచి అదే ఊరు నుంచి బిలాంగ్ చేస్తారు? నేను నా ప్రాపర్ అంతా కూడా కింద విశాఖ జిల్లా, సో చోడవరం దగ్గర అండి. అయితే నేను చదువుకున్నది మాత్రం పాడేరు. బీసీ హాస్టల్లో నాకు సీట్ వచ్చింది. ఓకే. మన బీసీ వాళ్ళకి అక్కడ కదా, సో అక్కడ రావడం, అక్కడ చదువుకోవడం, మనోడు కూడా కింద చోడవరం ఢిల్లీ ఎక్కితే. అయితే పాడేరులో ప్రాపర్ బిజినెస్ పరంగా. కానీ నిజంగానే అమ్మవారికి దూరంగా 12 మైల్స్ దూరంలో ఆ రాయ అనేది ఉంటుంది. ఇలానే పాడేరుకి కింద మన వైజాగ్కి 100 కిలోమీటర్స్ అండి. 100 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ మధ్యలోని పాడేరు అనే పాడేరు 12 మైలి ఒక బోర్డు ఉంటుంది. నేను యమునా నది సినిమా రిలీజ్ టైంలో పాడేరుకి వైజాగ్కి తిరుగుతున్న టైంలో ఆ బోర్డు కనిపించింది. సరే ఇది రిజిస్ట్రేషన్ చేద్దాం, నా సొంత బ్యానర్ ఇది, రిజిస్ట్రేషన్ చేద్దామని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేశాను అంతే. ఆ తర్వాత చూద్దామని. ఆ తర్వాత ఒక లైన్ వచ్చింది, ఆ తల్లి దగ్గరికి వెళ్ళాను. అమ్మ ఇది కథ ఇలా వస్తుంది, కొద్దిగా ఏమైనా ఇబ్బందిగా ఉంటే వెనక్కి వెళ్ళిపోతా, లేదు బాగుంటే ముందుకు పంపించాను. ఆల్మోస్ట్ 12 మైల్ దగ్గర నుంచి ప్రసాద్ ల్యాబ్ స్టేజ్ వరకు పంపించారు మిమ్మల్ని. సో చాలా మైల్స్ దూరం ట్రావెల్ చేసి వచ్చారు మీరు, ఇంకా చాలా దూరం వెళ్ళాలి సక్సెస్ఫుల్గా. థ్యాంక్ యూ ఎన్కే గారు.